నా పెళ్లి చేసుకుంటే మీకు బహుమతులు ఏమొస్తాయ్యా? బాబు గారు మీ కళ్యాణం చెప్తేవి రత్నాలు కానుకలు బహుమతులు ఎన్నో వస్తాయ్యా. అవును, మా పెళ్లి చేసుకుంటే రత్నాలు కానుకలు బహుమతులు వస్తాయా? అవునండి. మా అమ్మగారు మా నాన్నగారు మా పెద్దన్నయ్య గోవిందరావు ఎంత ఇస్తానండి? 50 ఏళ్ళు జత బట్టలు ఇస్తున్నారండి. మరి మా పెద్దోడు మీ పెద్ద అబ్బాయి పార్టీ ఇస్తున్నారండి. అబ్బా నీ పని రైతు. అవునండి. మా చిన్నోడు 35 ఏళ్ళు ఇచ్చారండి. 35 ఏళ్ళు ఇచ్చారా? జత బట్టలు అబ్బా చీర గాజు అంటే నేను బాగానే చూసుకున్నారు అయితే. అవునండి. మరి మధ్య మధ్యలో మానేస్తున్నావు నువ్వు? గుండెలు కాదు చెప్తున్నారండి. ఏడుకొని వస్తానంటండి వాళ్ళకంటే ఎక్కువ కూడా చెప్తానన్నారు. సాకం చెప్పమ్మ డబ్బంటే వేసుకెళ్ళి భగవంతుడికి ఉపయోగం చెప్తుంది. బాబు గారు నేను కానీ చెప్పానని కానీ అవునవును మీ అమ్మగారితో గాని నాన్నగారితో గాని చెప్పకుండానంటే చెప్తానన్నారండి. ఎవరికంటే డబ్బు అంటే ఆశే అని సాకలు చెప్పమంటండి. ఆ యాల భగవంతుడికి ఉపయోగం చెప్తుంది. ఏమండి వెంకటబాబు గారు కళ్ళు కలుగుతాయండి. కళ్ళు కలిగిన వాళ్ళకి సాకల వరకు చాలా బాగుంది. సాకల వరకు ఇస్తాను. సాకల వరకు ఇచ్చేసి సాకల వారిని పంపించేస్తాడు భగవంతుడు. ఈ 7 సంఘాలు ఉన్నాడా సల్లాగా పట్టాడు. నాకల్లా కూడా పాలు కారిపోతున్నాయి. పాలన్నీ కూడా పాలైపోతున్నాయి. నా కళ్ళ నిండా కాటికి పెట్టారేమో కళ్ళు పండిపోతున్నాయి. పొడుచుకుంటే గనక చల్లగా ఉంటాయి కదని ఆరి పాలన్నీ కూడా భగవంతుడు కళ్ళకు పట్టించాడమ్మా. అవునండి. అంటే జిల్లేడు పాలంటే ఆశ్వం విశ్వంగా నీరిట్ల పోరైన పాలు. అటువంటి పాలు భగవంతుడు కళ్ళకు పట్టించాడేమో. స్వాముల వారికి కళ్ళెప్పిపోయి అబ్బాబే సంగతి వలకరించారు. అందరూ గోయి నిర్మించిపోయారు. అమ్మ అందరూ కూడా గోయిందనమ్మా గోయిందో ఏమన్నాడు. నాకల్లా నాకొద్ది బాధపడతానని వాళ్ళన్నారండి.